గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనపడుతోంది గోచారం రీత్యా. ఏది ఏమైనా కూడా ఈ వారం మీరు అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయి. భవిష్యత్తు గురించి బాగా ఆదాయాన్ని పోగు చేయడానికే కాదు, భవిష్యత్తు గురించి ఏదైనా సరే మీరు సాధించే విషయంలో కూడా ప్రణాళికలు బాగా వేసుకోగలుగుతారు. అంటే ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, సంపాదించడం, ఖర్చు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా అంటే భవిష్యత్తుకి సంబంధించిన ప్రణాళికలన్నీ బ్రహ్మాండంగా సెట్ చేసుకోగలుగుతారు ఈ వారం అంతా కూడా. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, ఆన్లైన్ షాపింగ్లు కానీ, గృహోపకరణ వస్తువులు కానీ, ఇలాంటివన్నీ కూడా మీరు కొనుగోలు చేసుకోవడానికి ఈ వారం చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఏదైతే మీకు లోటు ఉందో, ఎప్పటి నుంచో తీరని కోరికుందో అలాంటివన్నీ కూడా ఈ వారం తీరే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఏదైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టడానికో, ఇండస్ట్రీలు పెట్టడానికో, వ్యాపారాలు చేయడానికో, ఇల్లు కట్టడానికో, వాహనం కొనడానికో, అప్పులు చేయాలనుకున్న, బ్యాంకు రుణాల కోసం ప్రయత్నం చేసినా, బయట రుణాల కోసం ప్రయత్నం చేసినా కూడా మీకు ఈజీగా రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే పాత రుణాలు తీర్చడానికి కూడా కృషి చేసే ప్రయత్నాలు కూడా మీకు ఈ వారం బాగా ఫలిస్తాయని చెప్పొచ్చు. అలాగే నిరుద్యోగులకి ఏదైతే మీరు సరైన ఉద్యోగాల కోసం లేదా మీ యొక్క అనుకున్నటువంటి కాన్సెప్ట్ తోడు కావాల్సినటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి మీకు అనుకూలమైన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీరు చదువుకున్న చదువు తగ్గ ఉద్యోగాలు అనమాట. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి ఇప్పటిదాకా ఉన్న సమస్యలు కానీ, ఒత్తిడులు కానీ, ఇలాంటి వాటి నుంచి బయటపడేటటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయని చెప్పొచ్చు. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరగడము లేదా చక్కగా కలుపుకుని పని చేసుకోవడంతో పాటుగా పనితీరు బ్రహ్మాండంగా మార్చుకోగలుగుతారు. అందరి యొక్క సపోర్ట్ మీకు బాగా లభిస్తుంది. ఏదైనా చిన్న చిన్న ఆస్తి వివాదాలున్నా, కోర్టు వివాదాలున్నా, పోలీస్ కేసులున్నా కూడా మీకు చాలాగా కొంతమంది వ్యక్తుల వల్ల మీకు ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఆర్థిక లావాదేవీలన్నీ సజావుగా సాగుతాయి. ఎప్పటి నుంచో తీరినటువంటి కోరికలు నెరవేరడము, ప్రేమ వ్యవహారాలు అనుకూలించడం, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ, దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ కొత్త జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం పరంగా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది. అయితే విపరీతంగా సంపాదించాలని తపన పెరుగుతుంది, విపరీతంగా ఏదో చేసేయాలని తపన పెరుగుతుంది, గొప్ప వ్యక్తిగా మారడానికి ప్రయత్నాలు చేస్తారు. కాకపోతే మీరు అనుకున్న రీతిలో అనుకున్నంత స్పీడ్గా ఆదాయం వచ్చే అవకాశం అయితే కనపడలేదు. కానీ డబ్బులకు అయితే ఈ వారం లోటు ఉండదు అని చెప్పొచ్చు. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఏదైనా సమస్యలున్నా లేదా ఇబ్బందులున్నా లేదా ఉద్యోగ సమస్యలున్నా, గ్రీన్ కార్డ్ పర్మనెంట్ సంబంధించినటువంటి ఇబ్బందులున్నా కూడా మీకు ఈ వారం సమస్య పోయి అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు మారాలన్నా, గృహాలు మారాలనుకున్నా ఈ వారం బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. అలాగే విదేశీ ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహాల కోసం ప్రయత్నం చేసినా, వివాహాలు ఆలస్యం అవుతూ ఉన్నా కూడా ఈ వారం తొందరగా వివాహాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి. గొప్పగా ఆలోచిస్తారు, ఉన్నతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని పోరాడగలుగుతారని చెప్పొచ్చు. అలాగే ఏ పని ప్రారంభించినా సరే సమయస్ఫూర్తితో ఆ పని పూర్తి చేయడం వల్ల మీకు తొందరగా పనులు పూర్తవుతాయి. చాలా రకాల సమస్యల నుంచి కానీ, అపాయాల నుంచి కానీ, ప్రమాదాల నుంచి కానీ బయటపడే పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ, కోపగించుకోవడం కానీ, గొడవలు పడడం కానీ వారు పెద్దగా కలిసి రాదు. విడిపోయినటువంటి ప్రేమికులు మాత్రం బ్రహ్మాండంగా కలుస్తారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం మాత్రం చేస్తారు. సమయానికి, అవసరానికి అనుకున్న పనులు పూర్తి చేయడం లేదా గొప్ప పనులు చేయడానికి ప్రారంభం చేయడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పొచ్చు. అలాగే బయట ఫుడ్లు మానేయడం, ఆహారం పరమైన మార్పులు తీసుకురావడం, వ్యాయామాలు చేయడం పట్ల ఆసక్తి పెంచుకోవడం లాంటివి చేయడం వల్ల మీకు ఆరోగ్యం బాగుపడుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికలు, అన్యోన్యతలు, ప్రేమ, అనుబంధాప్యాయతలు బాగా పెరుగుతాయి ఈ వారం. కుటుంబ సభ్యుల మధ్య కూడా అనుబంధాప్యాయతలు పెరుగుతాయి. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు, అన్యోన్యంగా ఉంటారు. అలాగే ప్రేమించిన వాళ్ళ కోసం కానీ లేదా కావలసిన వారి కోసం కానీ, స్నేహితుల కోసం కానీ, బంధువుల కోసం కానీ మీరు బాగా కష్టపడతారు, తాపత్రయపడతారు, డబ్బులు కూడా ఖర్చు పెడతారు. అయితే స్త్రీ పురుష వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాంటి విషయాలు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు కూడా కాలేజీలో, స్కూళ్ళలోనూ కూడా మంచి మెరిట్ సాధించుకోగలుగుతారు. అలాగే విదేశాల్లో చదువుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు కూడా అద్భుతమైనటువంటి విధి నిర్వహణ చేయడంతో పాటుగా ఎటువంటి ఆటంకాలున్నా అధిగమించుకుని ఉద్యోగ ప్రమోషన్లు, ఎదుగుదల, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, గ్రోత్ కనపడుతోంది. స్త్రీలకు కూడా ఇరుగు పొరుగు వారితో స్నేహంగా మెలగడం, భర్తతో ప్రేమగా మాట్లాడడం, కలయికలు లేదా కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడపడము, సమస్యల పరిష్కారాలు కనపడతాయి. వ్యాపారస్తులకి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి అనుకూలతలు, వ్యాపారాలు చేసేవారందరికీ కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు, వ్యాపారంలో కొత్త మెలకువలు కానీ, కొత్త నిర్ణయాలు కానీ, కొత్త విధానాన్ని కానీ అమలు పరచడం వల్ల వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి
మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలం ఉందా లేదా అనేది ఒక్కసారి చూపించుకుని అవసరమైతే ఏదైనా పరిహారాలు ఉంటే కనుక చేయించుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అనుమానాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేకపోతే కనుక కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు బాగా పెరిగిపోవడము, లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే భూతప్రాత పిశాచాది గాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు, పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతో యంత్రాలకు పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా లేదు, అంతంత మాత్రమైనటువంటి అనుకూలత కనపడుతోంది. ముఖ్యంగా మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఈ వారం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆదాయపరంగా తగ్గే అవకాశం కనపడుతోంది, సమస్యలు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది, వృధా ఖర్చులు కనపడుతున్నాయి, వృధా ప్రయాణాలు కనపడుతున్నాయి, సమయానికి డబ్బులు అవసరానికి చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే ఖర్చులు పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. ఇంట్లో కానీ బయట కానీ, లేదా అనవసరమైన ఖర్చులు కానీ, దుబారా ఖర్చులు కానీ, లేదా తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కానీ కనపడుతున్నాయి. ఈ కారణాలుగా దాచుకున్న డబ్బులు వృధాగా ఖర్చు అవడంతో మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఆర్థికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక తప్పుడు ప్రదేశాల్లో పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా, గృహాల మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా, బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆచితూచి వ్యవహరించండి. షేర్లో పెట్టేటప్పుడు, ట్రేడింగ్లో పెట్టేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి. మధ్యవర్తులు నమ్మి ఇందులో పెట్టుబడులు పెట్టకండి. ప్రైవేట్ వ్యవహార భాగస్వాములు డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు. పాలసీలు కట్టాలనుకున్నా, ఇన్సూరెన్స్లు కట్టాలనుకున్నా కట్టుకోవడం మంచిదే. ఏదేమైనా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. నష్టాలు, మోసాలు, మధ్యవర్తుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. ఇంకా ఖర్చుల విషయంలో చూసుకున్నట్లయితే కనుక భరించలేని ఖర్చులు, తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చులు, అప్పులు చేసి మరి ఖర్చు పెట్టవలసిన ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరే కావలసిన రీతిలో ఉద్యోగాలు రాకపోవడం వల్ల, అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేసే వారికి అధికారికి ఇబ్బంది బాగా కనపడుతోంది, ఉద్యోగ బడలికి బాగా కనపడుతోంది అని చెప్పొచ్చు. ప్రైవేట్ ఉద్యోగులు కూడా చాలా కష్టపడతారు. ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడము, ఎదుగుదల రాకపోవడము, లేదా స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల మనశ్శాంతి కోల్పోవడం జరిగే అవకాశాలు, ఉద్యోగ నష్టాలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక అనవసరమైన వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇలాంటివి మిమ్మల్ని కొంచెం వేధించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది. ఇక శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల, వ్యామోహాలు పెరిగిపోవడం వల్ల, అనవసరమైన వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల, ప్రేమ కలాపాల వల్ల,
లేదా భోగపరమైనటువంటి కోరికల వల్ల మిమ్మల్ని మీరు పాడు చేసుకునే అవకాశం కనపడుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. వ్యాపారస్తులకి కష్టాన్ని తగ్గ లాభం లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము, పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులందరూ కూడా పనులు ఆలస్యం అవ్వడము, కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, అపార్థాలు రావడం జరిగే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా సంపాదన కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్త. రుణాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి కొత్తగా అప్పు తీసుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ మంచిది కాదు. ఇక ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి, కానీ మీ స్వయంకృత అపరాధాల వల్ల ఆ ఉద్యోగాలు చేజారే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే మంచిది. ఎన్ఆర్ఐలు ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగాలు పోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా అక్కడ డిస్టర్బ్ చేయకండి. అక్కడ ఉండే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. గొడవలు పెట్టుకోకండి. ఇక దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా వాయిదా వేసుకోవడం మంచిది. ఇక సంతానం వల్ల ధన నష్టం ఎక్కువగా కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్త. ప్రేమికుల మధ్య కూడా అపార్థాలు, దూరమయ్యే పరిస్థితులు, వ్యామోహాలు పెరిగిపోవడము, అనవసరమైన కలయికలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, దూరాలు జరగడంతో పాటుగా మనస్పర్ధలు కనపడుతున్నాయి. అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు, వాంఛలు బాగా పెరిగిపోయి వాటి వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక అనవసరమైన గొడవలు పెట్టుకుని కావాల్సిన వారిని దూరం చేసుకునే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి దూరంగా కుటుంబ సభ్యులతో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇక వైవాహిక జీవితంలో కూడా గొడవలు పెరిగిపోయే అవకాశాలు, వ్యాపారాల్లో ఇబ్బందులు, ప్రతి చిన్న విషయానికి కోపపడడం, ఉద్రేకపడడం వల్ల కుటుంబంలో గొడవలు రావడము, లేదా పనిచేసే చోట ఇబ్బందులు రావడము, తోటి ఉద్యోగస్తులతో ఇబ్బంది రావడం జరిగే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య కూడా గొడవలు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులు కూడా చదివేటప్పుడు దృష్టి అనేక రకాల పరిపరిధాలు మళ్ళీపోవడం, లేదా ఎక్కువసేపు చదవలేకపోవడం, కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటుగా కొంతమంది స్నేహితులు మిమ్మల్ని పాడు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగస్తులుగా శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. స్త్రీలకి తోటి కోటలతోటి కానీ, అత్తమామలతోటి కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ విభేదాలు, విలువైన వస్తువులు పోగొట్టుకోవడము, ఇంట్లో వాళ్ళతో సమస్యలు అధికమవడము, మానసిక అశాంతి, తలకాయ నొప్పులు, నడు నొప్పులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మీరు వేసుకున్న ప్రణాళిక తగ్గ లాభాలు లేకపోవడము, వ్యాపారంలో సామాన్య లాభాలే రావడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేయించుకుని దానికి ఏదైనా అవసరమైన పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ